వెల్కమ్ టు నోములు వ్రతాలు వాటి విధానాలు. ఈ రోజు మనం నిత్య తాంబూల నోము గురించి తెలుసుకుందాం. ఒక రోజు ఒక స్త్రీ తన భర్త తన పట్ల ప్రేమగా వ్యవహరించక పరాయి స్త్రీలతో తిరుగుతున్నాడని నొచ్చుకొని తను పార్వతీదేవికి వేడుకుంది. అప్పుడు పార్వతీదేవి ఆమె యొక్క కలలో కనిపించి ఇలా చెప్పింది, నీవు పూర్వజన్మలో ఎటువంటి తాంబూలదానము చెయ్యలేదు, అందువలన ఈ జన్మలో మీ భర్త పరాయి స్త్రీలతో తిరుగుతున్నాడు. దీని నుండి నీ విముక్తి పొందటానికి నిత్యము తాంబూలములను తాను తిని ఇంకొక ఆడపడుచుకి తాంబూలను ఇవ్వాలి. ఇలా సంవత్సరం కాలం పాటు చేసిన తర్వాత ఉద్యాపనం చేసుకోవాలని చెప్పి పార్వతీదేవి చెప్పింది. వెంటనే ఆ స్త్రీ మరుసటి రోజు నుండి ఆ నోమును చేయడం మొదలుపెట్టింది. అలా సంవత్సర కాలం పాటు తాను తాంబూలం తీసుకుని ఇలా ఒక పుణ్యస్త్రీకి తాంబూలం ఇవ్వడం ద్వారా సంవత్సరం చేసిన తర్వాత చివరి రోజుగా బంగారపు ఆకు అలాగే వెండి వక్కను కలిపి ఒక బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలం కింద ఇచ్చినచో ఈ నోము పూర్తవుతుంది. ఇలాంటి మరిన్ని నోములు వ్రతాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి.